బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి చురుకుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. జూలై 1న ఎల్లమ్మ వారి కళ్యాణం వైభవంగా జరగనుంది. జూలై 2న అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు. ఆలయానికి నితా అంబానీ ₹1 కోటి విరాళం అందించారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన బల్కంపేట అమ్మవారి దేవస్థానానికి రిలయన్స్ అధినేత్రి అయిన నీతా అంబానీ ₹1 కోటి విరాళంగా ఇచ్చారు. అయితే ఏప్రిల్ నెలలో ఐపీఎల్ సందర్భంగా ఆమె హైదరాబాద్ని సందర్శించారు. అయితే ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా సరే ఆమె బల్కంపేట అమ్మవారి దేవస్థానాన్ని అయితే దర్శించుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఈ సందర్భంగానే ఆమె దర్శించుకున్నప్పుడు ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఆమె ఇక్కడికి వచ్చి సందర్శించుకున్నప్పుడు ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు అలాగే చైర్మన్ ఆలయ విశిష్టత గురించి చెప్పినప్పుడు ఈ ఆలయ అభివృద్ధి పనుల కోసమని ఆమెకి విజ్ఞాపించగా ఆమె ₹1 కోటి అయితే విరాళంగా ఇచ్చి ఆమె భక్తిని అయితే చాటుకున్నారు. అయితే ఈ ₹1 కోటి కూడా ఆలయ అకౌంట్లో ఉన్నాయి. అయితే ఇవి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో నిత్య అన్నదానాలు చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు చెబుతున్నారు. గతంలో జరిగిన ఏర్పాట్లు ఈ సంవత్సరం జరుపు ఏర్పాట్ల విషయంలో సమావేశం ఏర్పాటు చేసి వారికి సూచన సలహాలు ఇవ్వడం జరిగింది. వారి గతంలో ఏర్పాటు చేసిన విషయమే వాళ్ళకు ఏమేమి ఏర్పాటు చేశారని వారిని ప్రశ్నిస్తూ ఈ సంవత్సరము తగు ఘనమైన ఏర్పాట్లు చేయాలని చెప్పి సూచన సలహా ఇచ్చారు. వారికి ప్రతిస్పందిస్తూ వారు ఏకీభవిస్తూ ఘనంగా ఏర్పాటు చేయడానికి సన్నద్ధమై ఉన్నారు. అదేవిధంగా మన ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంకు ఐపీఎల్ జరుగు సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో జరుగు ఐపీఎల్ సందర్భంగా రిలయన్స్ అధినేత్రి శ్రీమతి నీతూ అంబానీ మేడం గారు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చేసి అక్కడికి మ్యాచ్ తిలకించడానికి వెళ్తూ ఉంటారు. కాబట్టి అందులో భాగంగా ఈ సంవత్సరం ఆమెకు బదులుగా వాళ్ళ అమ్మగారు వచ్చారు. కాబట్టి ఆమెకు దేవాలయ అభివృద్ధి కొరకు ఏదైనా తోడ్పాటు అందించగలని ఇక్కడ ఉన్న సిబ్బంది చైర్మన్ గారు తర్వాత మిగతా సిబ్బంది కోరగా ఆమె అక్కడ వెళ్ళి వాళ్ళ బిడ్డతో చర్చించి అక్కడ చేసి ₹1 కోటి విరాళము దేవస్థానానికి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. దాన్ని స్పెసిఫిక్గా అన్నదాన వితరణకే వాడుకోవాలని చెప్పారు. అదేవిధంగా వారు సూచించిన విధంగానే ఆ యొక్క డబ్బులను FD రూపకంగా అన్నదాన పథకం కింద తీసుకొని తద్వారా వచ్చే వడ్డీ ద్వారా అన్నదానము గతంలో అంటే ఇంతకుముందు కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. కానీ వాళ్ళు ఇచ్చిన అన్నదాన స్పెసిఫిక్గా ఇచ్చిన అన్నదానం వచ్చే డబ్బులతో కూడా ఇంకా సంఖ్యను పెంచి రోజు 150 మందికి ఇస్తారు. దానికి బదులు ఇంకో 100 మందికి అదనంగా కలిపి ఇంకా 250కి అన్నదానం చేసే ఆలోచన చైర్మన్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. దానికి సూచనలు ఇచ్చారు. ఇట్లా పెంచుకుందాం, సంఖ్య అన్నదానానికి పెంచుకుందాం, భక్తులకు పెట్టే విధంగా అని చెప్పి ఉన్నారు. మేము అన్నీ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా కళ్యాణం జరుపుకోవడానికి చేసుకున్నాము. తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. వృద్ధులకు, వయోవృద్ధులకు, డిజేబుల్డ్కి, చిన్నపిల్లలకి వీళ్ళందరూ కూడా మంచినీటి వసతి మిగతా అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సున్నాల రంగులు కూడా వేయడం, ఇల్యూమినేషన్ కూడా లైటింగ్ ఇల్యూమినేషన్ కూడా జరుగుతున్నది. దాదాపు పండుగకు ముందుగా 2 రోజులు 3 రోజుల ముందుగా అన్నీ కూడా ఏర్పాటు చేసి భక్తుల విషయమే సన్నద్ధమే ఉంటామని కోరుతున్నాం. ఇక్కడ వీరబాబుతో